Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. పాత నిబంధనలోని ప్రవచనం పాత నిబంధన సందర్భమునకు చెందినట్లు అర్థం చేసుకున్న తరువాత క్రొత్త నిబంధనతో ముడిపెట్టవలెను అనే అది బైబిల్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటిది. దాన్ని అర్థం చేసుకోకపోతే చాలా మన బోధలో, మన టీచింగ్లో, మన మన అప్లికేషన్లో, అంటే మనం బైబిల్ యొక్క సత్యాలని అన్వయించుకునేటువంటి విషయాల్లో చాలా లోటు వస్తాయి అన్నమాట. పాత నిబంధన చదువుకున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తుకి అన్వయిస్తారు. అది చాలా తప్పు. పాత నిబంధనలో ఆ ఆ సందర్భంలో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏ విధంగా గ్రహించుకోవాలి అనేటువంటిది ముఖ్యం. దాని తరువాత అప్పుడు క్రొత్త నిబంధనకి, యేసుక్రీస్తుకి ముడిపెట్టాలి. అదైన తర్వాత మనం మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆ విధంగా బైబిల్ చదవకపోతే చాలా ముప్పు వస్తుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 32 మే 31కి చెందినటువంటి వాక్య భాగం. ఈ యెషయా 30, 31 ఈ 2 అధ్యాయాలు ఐగుప్తుపై ఆధారపడే సమస్యను, దాని వలన కలిగే ప్రమాదాలను బహిష్కరిస్తుంది, అంటే చెబుతుంది, బహిర్గతం చేస్తుంది, ప్రకటిస్తుంది. అయితే 32, 33 ఈ అధ్యాయాలు వాటికి ప్రత్యామ్నాయంగా మార్గమును అందిస్తుంది. దానికి బదులుగా ఉన్నటువంటి మార్గం ఏంటి? ఓకే, ఐగుప్తుని పట్టుకోకూడదు, ఐగుప్తు మార్గాన్ని వెళ్ళకూడదు. అయితే ఏ మార్గం పట్టుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని ఈ 2 అధ్యాయాలు చెబుతున్నాయి. 32, 33. నీతిరాజు నాయకత్వం క్రింద మంచి ప్రభుత్వం ఆ మార్గం పట్టాలి. నీతిరాజు యొక్క నాయకత్వం ఆ యొక్క మార్గంలో వెళ్ళాలి. అలాంటి ప్రభుత్వము భవిష్యత్తులోనే సంభవిస్తుందని యెషయా తలంచినప్పుడు సంపూర్తిగా అది చివరి జనములలోనే సంభవిస్తుందనే వైఖరి ఆయనకు లేదు. మన టాపిక్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. నీతిరాజు నాయకత్వం అక్కడ సంభవిస్తుందని, అక్కడ భవిష్యత్తులో సంభవిస్తుందని యెషయా తలంచినప్పుడు, అక్కడ ఉదాహరణకి ఈ వచనాలు చదువుకుందాం. సంపూర్తిగా అది చివరి జనముల్లోనే సంభవిస్తుందనే వైఖరి ఆయనకు లేదు. చివరి దినాల్లో అంటే క్రొత్త నిబంధన కాలంలో అప్పుడే నీతిరాజు నాయకత్వం వస్తుంది అని యేసుక్రీస్తుకి అంటగట్టకూడదు. తన కాలమునకు చెందిన సంక్షోభమును గూర్చి, వారి సుఖాసక్తిని, నిశ్చయతను గూర్చి, వారి కాంప్లసెన్సీ అన్నమాట. అంటే ఇక మేము బాగున్నాం, సుఖంగా ఉన్నాం అనేటువంటి ఆ యొక్క నిశ్చింతగా ఉండేటువంటి దాన్ని గురించి చెబుతున్నటువంటి మాటలు. వారి రాయబారులు విఫలమైనప్పుడు, వారి నాయకులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అహంకారులైన అషీరీయులు, నీకు తెలియని అన్య భాష గలవారు అంటే అషూరియులు ఇంకా దేశంలో ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియనటువంటి భాష మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఉన్నారు. చారిత్రకంగా బహుశా హెజ్కియా, ఇది ఎప్పుడు జరిగి ఉంటుంది అని అంటే ఈయన గెస్ట్ చేస్తున్నాడు కార్సన్ గారు. బహుశా హెజ్కియా రాజు సెనాషెరీబ్
అంటే అష్షూరు రాజు అయినటువంటి సన్నాచెరివు అనుకూలంగా చేసుకొనుటకు అసాధారణమైన కప్పము ఇచ్చినప్పుడు ఫలితము కనిపించలేదని యెషయా సూచిస్తున్నాడు. అంటే ఈయన కప్పమిచ్చాడు హిజ్కియా రాజు. కప్పమిస్తే ఆయన వాళ్ళు అషూరీయులు లేకపోతే సన్నాచెరివు ఆయన సంతృప్తి పడతాడు. ఇక ఆయన కాపాడుతాడు అనే ఉద్దేశంతో మరి హిజ్కియా ఉన్నాడు. కానీ దాంతో సన్నాచెరిబు అవన్నీ ఆ కప్పమంతా తీసుకుని అయినా కానీ ఆయన దాడి చేశాడు. చూడండి ఎంత దుర్మార్గత యెషయా సూచిస్తున్నాడు. కాబట్టి దాని యొక్క రాయబారులు ఎన్వాయిస్ యెరూషలేము ద్వారములు తెరువుమని హిజ్కియాను ఆదేశిస్తున్నారు. ఎవరు? ఈ సన్నాచెరీబు అని ఇంగ్లీష్లో అంటారు. ఈ సన్నరీబు రాయబారులు వచ్చి యెరూషలేము ద్వారాలు తెరిచేసేసాయి అని హిజ్కియాను ఆ రాజుని యోధా రాజుని ఆదేశిస్తున్నారు. దానికి హిజ్కియా ఒప్పుకున్నప్పుడు అప్పుడు మరి ఈ రాజు సన్నరీబు ఆయన దాడి చేయటం మొదలెట్టాడు. అంటే ముట్టడి చేయటం ప్రారంభించాడు. కేవలము మానవ జ్ఞానమును అనుసరించే ప్రభుత్వం యొక్క శూన్యమైన వ్యర్థతను యెరూషలేము ప్రజలు ఇప్పుడు చూడగలిగారు. దీనికి వేరుగానున్న ఒకే ఒక మార్గము యెషయా చూపిస్తుంటున్నాడు. అదేంటి అని అంటే దేవుని రాజరికం, దేవుని ఏలుబడి. ఈ ప్రత్యామ్నాయ మార్గం, ఈ ఆల్టర్నేటివ్ మార్గం తగిన సమయానికి దొరికినట్లు సంతోషంగా హిజ్కియా అంగీకరిస్తుంటున్నాడు. యెషయా నువ్వు చెప్పింది రైటు, నేను దేవుని ఆశ్రయిస్తాను అని ఆయన ఆశ్రయిస్తాడు. కానీ రాజులతో సహా ప్రజలు కూడా దేవుని రాజరికాన్ని అంగీకరించే ముహూర్తం కొరకు యెషయా కనిపెడుతున్నాడు. అంటే రాజు అయితే ఓకే, దేవుని పందా పట్టాడు. మరి ప్రజల సంగతి ఏంటి? దానికోసం ఈయన ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటున్నాడు. దీనికి ఈ ప్రవచనానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 2వ రాజులు 18:13-6 ఇక్కడ చూసుకున్నాం కదా. అది ఇక్కడ 2వ రాజులు 9:14-19 వరకు చదువుకుందాం. 2వ రాజులు 18వ అధ్యాయం 13 నుండి. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సన్హరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యోధారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అషూరు రాజు యోధా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరమందున్న పదార్థములతో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను, సన్నాచెరీబుకి ఇచ్చాడు. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, అది 39వ అధ్యాయం 14-19 వరకు. 2వ రాజులు 9వ అధ్యాయం 14-19 వరకు.
ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేశాను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామా గిల్గాదు దగ్గర కావలి ఉండిరి. తర్వాత మనం చదువుకోవచ్చు. తర్వాత ఇంటి దగ్గర మీరు చదువుకోండి. కానీ రాజులు సహా ఇది చదువుకున్నాం. ఇప్పుడు ఆ దర్శనమును మొదలు పెట్టుచు దేవుని ప్రభుత్వం ఏ విధంగా ఉంటున్నదో, అది ఏమి జరగగలదో యెషయా ఈ 32లో చూపిస్తుంటున్నాడు. దీనికి ఇదంతా బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు యెషయా 32కి వస్తున్నాం. అదేంటంటే ఆ దర్శనము మొదలు పెట్టుచు దేవుని ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఇక్కడ 32లో యెషయా చూపిస్తుంటున్నాడు. నీతిగా పరిపాలించే రాజును గుర్తించుట. నీతిగా పరిపాలించే రాజు ఈయన. దేవుని యొక్క ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది, దేవుని యొక్క ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అనేటువంటిది 11వ అధ్యాయంలో 1-9లో అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడికంటే ఇక్కడున్న దానికంటే 32లో ఉన్న దానికంటే ఇక్కడ 11వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన మెస్సయ్యగా స్పష్టమవుతుంది. ఇక్కడ మెస్సయ్య వస్తాడు, ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది అని మన క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క వాక్యాన్ని చదువుకుంటాం కదా. 1వ వచనం 9వ వచనం చదువుకుందాం. 1-9 దాకా చదువుకోవాలి, కానీ ఫర్ ద సేక్ ఆఫ్ టైం we will just read only these 2 verses. 1వ వచనం 9వ వచనం. అది క్లియర్గా ఎవరికి సంబంధించిందంటే యెషయా నుండి వచ్చినటువంటి చిగురు, అంటే అది మెస్సయాకి చెందినటువంటి ప్రవచనంగా మనం ఎంచాలి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆయన ఎవరు అని అంటే ఆయన దేవుడు అని ఇక్కడ మనం చూస్తాం. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఓకే, ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. అది మెస్సయ రాజ్యంగా మనం చూస్తాం. లేక 33-32లో ఉన్నంత స్పష్టంగా కూడా ఇక్కడ ఉండదు. ఓకే, 33-32 33వ అధ్యాయం యెషయా 33వ అధ్యాయం 32 అక్కడ యెహోవా పాలన. ఇక్కడేమో 11వ అధ్యాయంలోనేమో మెస్సయ పాలన, ఇక్కడ యెహోవా పాలనలాగా స్పష్టంగా ఉంటుంది. 33-32 33-22 32 కాదు 22. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అది యెహోవా గురించి అని. మరి అక్కడ ఇది మెస్సయానా, లేకపోతే మెస్సయ పరిపాలన, లేకపోతే యెహోవా పరిపాలన అనేది పాత నిబంధనలో అంత స్పష్టంగా లేకపోయినప్పటికీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఏ ప్రాబ్లము ఉండదు. ఎందువలన అంటే ఇక్కడ దేవుడే ఆయన మెస్సయ కూడా దేవుడే. దావీదు కుటుంబ వంశంలో పుట్టినటువంటి మెస్సయ ఆయన దేవుడే, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఆ యొక్క టెన్షను, ఇక్కడ ఉన్నటువంటి టెన్షను క్రైస్తవులకి
ఆ టెన్షన్ ఉండదు మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య క్రైస్తవుల దృష్టిలో ఏ ఉద్రిక్తత ఉండదు. అంతిమ రాజు దావీదు వంశము నుండి వచ్చిన అభిషిక్తుడు. మెస్సయ అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సయ అంటే అభిషిక్తుడు. అదే సమయంలో ఆయన జీవము గల దేవుడు కూడా. యెషయా 9లో మనం చూస్తాం కదా, 9:6 మనం మామూలుగా కోట్ చేస్తాం. ఆయన దేవుడు అని ఉంటుంది. అంతకుముందు మనం చెప్పుకున్నాం 7వ అధ్యాయం నుండి 9:6 వరకు ఒక భాగం అన్నమాట. యెహెజ్కేలు 34లో కూడాను అక్కడ 34లో ఏముంటుందంటే దేవుడు చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల నాయకులు వాళ్ళు సరైనటువంటి కాపర్లు కాదు, కాబట్టి నేనే స్వయంగా కాపరిగా వస్తాను అని చెబుతూ అక్కడ స్విచ్ అవుతుంది. నేను వస్తాను అని చెప్పి నేను పంపిస్తాను, దావీదుని పంపిస్తాను అంటే దావీదు వంశంలో ఉన్నటువంటి మెస్సయాను పంపిస్తాను అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన రావటం లేకపోతే ఆయన పంపించడం, దానిలో ఏ ఉద్రిక్తత ఉండదు అని మనం గ్రహించుకోవచ్చు. ఇక్కడ యెషయా 32లో ఈ రాజు ఎవరు అనేది అంత ప్రాముఖ్యమైన అంశం కాదు, కానీ ఆయన యొక్క నీతిని గురించినటువంటి ఆసక్తి, ఆయన ఎవరు అనేటువంటి అంశం కాదు ఇక్కడ, అది కేంద్రంగా ఉండదు. కానీ ఆయన చూపించేటువంటి ఆసక్తి, నీతి ఎడల ఆయనకున్నటువంటి ఆకలి దప్పులు, నీతి నియమాలతో ఆయన పరిపాలించాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి మెస్సయ లేకపోతే దేవుడు అని మనం చూస్తాం. దానిపై ఈ యొక్క అధ్యాయం కేంద్రీకరించబడింది. ఈ రాజు ఎవరు అనేది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఆ సంస్థానం, రెల్మ్ యొక్క పరివర్తన ఎంతో సంపూర్తిగా ఉంటుంది. అక్కడ ఆయన పరిపాలించేటప్పుడు అందులైనటువంటి వాళ్ళు, వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, వాళ్ళు చూడగలుగుతారు. మరి 6వ అధ్యాయంలో యెషయా పిలుపు సమయంలో దేవుడు చెబుతాడు, యెషయా నువ్వు వెళ్తానంటున్నావు, వెళ్ళి చెప్పు, కానీ ఒక విషయం గమనించుకో, నువ్వు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, వారి హృదయం కఠినంగా ఉంటుంది. అయితే ప్రభు ఎంతకాలం చెప్పాలంటే, నీవు నీ యొక్క ప్రవచనం నెరవేరేంత వరకు నువ్వు చెప్తానే ఉండాలి. వాళ్ళు వినకపోని నువ్వు చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, రాబో భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతుంది అనంటే, వాళ్ళు సంపూర్తిగా వాళ్ళల్లో ఒక పరివర్తన కలుగుతుంది. వాళ్ళ కన్నులు తెరవబడతాయి, వాళ్ళు చూడగలుగుతారు. ఇక మందంగా వాళ్ళ కన్నులు ఉండవు. మనం చదువుకుందాం 32 3వ వచనం, 1 నుండి 3 వరకు చదువుకుందాం. 32వ అధ్యాయం 1 నుండి 3 వరకు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలును. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు సాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను అలసట పుట్టించుచు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. ఆయన పరిపాలన చేసేటప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ సందర్భంలో, అది భవిష్యత్తులో జరిగేది, కానీ ఈ సందర్భంలో తీర్పు ద్వారా తప్ప వేరే విధంగా ఇలాంటి మహిమ
చేరుటకు సాధ్యము కాదు. ఇక్కడ నీతిరాజు వస్తాడు, ఆయన పరిపాలిస్తాడు. అది భవిష్యత్తులో ఉంటుంది. దీనికి మధ్యలో ఏముంటుంది అని అంటే తీర్పు ఉంటుంది. తీర్పు అయిన తర్వాతే ఈ యొక్క మహిమకరమైనటువంటి ఏలుబడి ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించాలి. ఒక సంవత్సరము లోపే పాడి పంటలు నాశనమయ్యే పరిస్థితి సంభవిస్తుంది. దేవుని యొక్క తీర్పు సంభవిస్తుంది. బహుశా సన్నారీబు అతని సైన్యంతో వచ్చినప్పుడు అసాధారణమైన కప్పము ఆయనను శాంతి పరచలేనప్పటికీ లేనటువంటి ఆ యొక్క సంఘటన కావచ్చు. అంతకంటే దారుణము, నగరం కూడా శిథిలమవుతుంది. యెరూషలేము నగరం కూడా శిథిలమవుతుంది. 14వ వచనం చదువుదాం. 32:14. నగరి విడవబడును, జన సమూహములు గల పట్టణము విడవబడును, కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అని యెషయా ప్రవచిస్తాడు. అప్పుడు హెజ్కియా వేడుకుంటాడు, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, క్షమించండి అని. మరి దేవుని నమ్ముకున్నందుకు ఆ యెరూషలేము మాత్రం కాపాడబడుద్ది. అంటే ఇంకా ఒక శతాబ్దంలో జరగబోయే సంఘటన, కానీ దాని అంతటి తరువాత ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది. ఇక్కడ ఫోర్ షార్ట్నింగ్ అగైన్, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది అని ఇక్కడ ప్రవచిస్తాడు. తీర్పు అయిన తర్వాత దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుద్ది. 15 నుండి 20 వరకు 32వ అధ్యాయం. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష వనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు. మీరు ధన్యులు. ప్రజలలో పరివర్తన కలిగించేది దేవుని యొక్క ప్రక్రియ, దేవుని కార్యం ఇది. ఈ పరివర్తన జరిగేది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఆయన ఆత్మ కుమ్మరించబడినప్పుడు అది జరిగేటువంటి ప్రక్రియ. అలాంటి ట్రాన్స్ఫర్మేషను వాళ్ళ వలన కలిగేది కాదు, దేవుని వలన, దేవుని యొక్క ఆత్మ వలన కలిగేది. మెస్సయా అయిన యేసు పునరుద్ధానుడైనప్పుడు, ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వస్తున్నాం. మెస్సయా యేసుక్రీస్తు ఆయన మరణించి పునరుద్ధానుడైనప్పుడు, మహిమపరచబడినప్పుడు, పరలోకానికి ఎక్కి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కుడి పార్శ్వం మీద కూర్చున్నప్పుడు దాని అంతటిను మహిమపరచబడటం అంటారు, ఎగ్జాల్టేషన్ అని అంటారు. అప్పుడు సంభవించేటువంటి ప్రక్రియ ఏంటి అదంటే, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని అనుగ్రహిస్తాడు, యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పెంతెకోస్తు దినాన మరి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంతో కెటాక్లాస్మిక్, ప్రజలు
సువార్త వింటారు, భాషల్లో మాట్లాడతారు కదా. అది అది ఆయన తిరిగి వచ్చినప్పుడు సంపూర్తి అవుతుంది. ఇక్కడ పరివర్తన అనేది దేవుని యొక్క కార్యాన్ని బట్టి మొదలవుతుంది. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క పరివర్తన సంపూర్ణం అవుతుంది. అది 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17, 16, 17 కూడా చదువుకుందాం. ప్రకటన 11, 15, 16, 17. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. మరలా చదువుతాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఈ లోక రాజ్యం ప్రభు రాజ్యం అవుతుంది. ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. 17 వరకు. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసిరి. మామూలుగా 24 పెద్దలు అని అంటే మామూలుగా ఏమనుకుంటాం, సంఘ పెద్దల్లాగా అనుకుంటాం. కానీ మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు త్వరలో మనం రెండవ వాల్యూమ్లో మరి ఇంకా కొంతకాలం అయిన తర్వాత మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు గుర్తించేది ఏంటంటే 24 పెద్దలు సంఘ పెద్దలు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు అనేటువంటి దాన్ని మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు దూతలు, వాళ్ళు కూడాను దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు. ఆ యొక్క పరివర్తన బట్టి దేవుని స్తుతిస్తారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు అది జరుగుద్ది. 17వ వచనం. వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. కాబట్టి దేవుని యొక్క పరిపాలన ఆ విధంగా ఉంటుంది. మనం ముందుగా ఈ యొక్క ప్రవచనం చదువుకున్నప్పుడు ఆ హిస్టారికల్గా ఏ విధంగా దాని యొక్క మెసేజ్ ఏంటి, హెజ్కియాకి వచ్చినటువంటి మెసేజ్ ఏంటి, యెషయా ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అని మనం చేసుకున్న తర్వాత మరి ఆ క్రొత్త నిబంధనకి ఏ విధంగా ముడిపడి ఉన్నది అనేటువంటి దాంతో మనం ఆ విధంగా కనెక్ట్ చేయాలి. అది లేకుండా హిస్టరీ తెలుసుకోకుండా వెంటనే క్రొత్త నిబంధనతో ముడిపెట్టకూడదు. అప్పుడు దానిలో కొన్ని లోపాలు ఉంటాయి. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ సందేశం మెచ్యూర్గా ఉండదు, సంపూర్తిగా ఉండదన్నమాట. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.